పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము. మన తోటి పిండిగిరిని మిత్రులు మన తెలుగు భాషలో ఇదివరకు ఈ యొక్క పిండిగిరికి సంబంధించిన రాళ్ళను ముళ్ళాడియడం అనేది చాలా తక్కువగా ఉన్నాయి తెలుగు భాషలో. నేను ఇదివరకు 1-2 వీడియోస్ చెప్పాను, కానీ ఇంత క్లారిటీగా నీట్గా చెప్పలేదు, అర్థమయ్యేటట్టు. ఈ వీడియోలో నేను మీకు 1 by 1 చెప్తాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మొదటి నుంచి చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన తోటి పిండిగిరిని మిత్రులు చూడండి, ఈ వీడియోలో ఈ యొక్క రాయిని నేను ముళ్ళు ఆడేయడం అంటాము. మనకు చాలా రోజుల నుంచి అందుబాటులో ఉన్నటువంటి పేరు ఏంటంటే ముళ్ళు ఆడేయడం అనేది. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇప్పుడు కూడా ప్రజెంట్గా ముళ్ళు ఆడేయడం అనేది ప్రతి పండగకు అనేది మన పిండి చెక్కి ఎవరైతే ఉన్నారో వారందరూ అంటూనే ఉంటారు, ముళ్ళు ఆడించినవా రాయిని అని చెప్పేసి ఒక సామెత ఉంది. దాన్ని ఇప్పుడు ప్రజెంట్గా కొత్తగా వచ్చేసి ఒక యాంగులర్ గ్రైండర్ తోటి, ఒక మిషన్ తోటి గ్రైండర్ అనేది చేస్తున్నారు రాయిని. మన తోటి పిండిగిరిని మిత్రులు ప్రస్తుతం వాడకంలో ఉన్నటువంటి ఈ యాంగిల్ గ్రైండర్ను ఎక్కువగా రాయిని ముళ్ళు ఆడేయడం అనేది మనం చూస్తున్నాము. చాలామంది షార్ట్కట్గా ముళ్ళు ఆడేయడం అనేది సీన్లు ఛానల్ అంటాం మనము. అవి పాత్రతో సుత్తే హ్యామ్మర్ అనేది అవసరము. 1, 2, 3, 4 దగ్గర ఒక 4-5 స్థానాలు కావాలి. ఆ సీన్లు అంటాం మనం, చిన్న ఉంటాయి అవి. ఆ తర్వాత మనకు సుత్తి అనేది అట్లా కొట్టడం చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. కానీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క యాంగిల్ గ్రైండర్ తోటి మనము ముళ్ళాడడం అనేది చాలా మందికి తెలుసు. అందులో నేను ఈ వీడియో అనేది నేను 1 by 1 చెప్తాను. మీరు వీడియోలో ఇప్పుడు చూసినట్టయితే మీకు ఏంటనేది అర్థమవుతుంది. ఈ మిషన్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనము కేర్ఫుల్గా ఈ వర్క్ అనేది చేయడంతో మంచిగా ఉంటుంది మనకి. లేకపోతే మనం ఆదరబాదరగా చేసినట్టయితే మనకు రిస్క్తో కూడుకున్నటువంటి పని ఇది. చూడండి, నేను మీకు కొత్త బ్లేడ్ వేయడం అనేది చూస్తున్నాను. ఇది బ్లేడ్ మనకు అరిగినట్టయితే మనము గ్రైండ్ చేయడానికి వీలుగా ఉండదు. కొంచెం కూడా రాయి మనకు గాలాలు తీయడము, చెక్కడం అనేది రాదు. కాబట్టి ఆ యొక్క బ్లేడ్ అనేది కొత్తగా అయినట్టుంటే, అరగకపోయి ఉన్నట్టుంటేనే మనము ఎట్లా అంటే అట్లా గాలాలు తీయడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. కొంచెం సెంటర్కు ఆ యొక్క బ్లేడ్ దంగినట్టయితే మనకు అది వర్క్ అనేది సరిగా చేయదు. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు ఖచ్చితంగా జగిత్యాల మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న అటువంటి ఎలక్ట్రానిక్ కరెంటు సామాన్ దుకాణం కానీ మన మిల్ స్టోర్ దుకాణాలకు అయినప్పుడు మాత్రం అది కొంచెం క్వాలిటీ బ్లేడ్ తీసుకొచ్చుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఒక్కొక్క బ్లేడ్ దగ్గర 100 నుంచి 200 వరకు, క్వాలిటీ బ్లేడ్ అయితే 150 నుంచి 200 వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఒక 2-3 మనము ఎక్స్ట్రా తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టయితే మనకు 1 by 1 వాడుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. చూడండి, నేను ఈ వీడియోలో మీకు ముళ్ళు ఆడేయడం, రాయిని చెక్కడం అనేది చేసి చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనము ఈ వర్క్ అనేది చేసుకోవాలి. మనము గ్లౌజెస్ ఉంటే చేతులకు ఇంకా చాలా మంచిది. ఆ తర్వాత కళ్ళకు దుమ్ము పడకుండా రాయిని చెక్కినప్పుడు మనము కళ్ళకు దుమ్ము అనేది, ఆ యొక్క రౌతుకు సంబంధించిన డస్ట్ అనేది ఖచ్చితంగా కళ్ళకు పోతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రుడు మీరు వైట్ గ్లాసెస్ అనేది, తెల్ల గ్లాస్ అనేది, కళ్ళద్దాలు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నెత్తికి క్యాప్ కానీ కుళ్ళ కానీ ఖచ్చితంగా ఏదైనా ఒకటి నెత్తి కూడా పెట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు ఈ యొక్క వర్క్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా, మన చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు మాత్రం దూరం ఉండమని చెప్పి మనం ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు చూడండి, ఈ యొక్క రాయి విషయానికి వస్తే ఇది 14 ఇంచుల పిండిగిరిని రాయి. ఇది మనము ఎట్లా అరిగినట్టయితే మనం అట్లా గాల తీసుకున్నట్టుంటే మనకు చాలా మంచిగా ఉంటుంది. చూడండి, దీనికి 4 గాలాలన్నిటి మనకు ప్రస్తుతానికి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. 4 గాలాలు ఇది ఆపోజిట్ లైన్లో మనము తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది.
మన రాయి అనేది ఈ యొక్క సెంటర్ హోల్ ఉంది చూడండి, అందులో నుంచి మనకు బియ్యం అనేది రాయి చుట్టూరా తిరగడం జరుగుతుంది. తిరిగినప్పుడు ఆ యొక్క బియ్యం కానివ్వండి, పప్పులు దినుసులు ఏవైనా కానీ మనకు చుట్టూ ఇట్లా తిరిగినప్పుడు గ్రైండ్ అవ్వడానికి అనేది ఆ యొక్క హోల్ నుంచి ఇట్లా చిల్లుకపోయి పిండి లెక్క మనకు బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అక్కడ లోతుగా ఒక 3 ఇంచుల లోతు, మనము 3 ఇంచుల పొడవు తోటి లోతుగా ఒక 1/2 ఇంచు లోతు కొట్టుకున్నట్టు ఇక్కడ నుంచి అక్కడికి పైకి ఆ యొక్క రాయి అనేది కొట్టుకున్నట్టయితే మనకు బియ్యం అనేది వస్తువులు అనేది మనకు అటు జారడం అనేది జరిగి మనకు గ్రైండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్లా లైన్ కొద్దీ మనం గాలాలు అనేది తీసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను మీకు ఈ వీడియో లోపల. చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు కొత్తగా ప్రయోగాలు చేసినట్టయితే కొంచెం రిస్క్ తీసుకొని ఉన్నట్టుంటే మాత్రమే ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నేను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చాలా జాగ్రత్తగా కొంచెం స్లోగా తాత్పరంగా మనం వర్క్ చేసుకోవాలి. ఆదరబాదరగా చేసుకుంటా ఫటాఫట్ చేసుకుంటా అంటే మాత్రం మీకు చాలా ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తోటి పిండి గిన్నె మిత్రులు, ఇది ఒక మిషను దగ్గర ఒక 3,000 నుంచి 5,000 లోపు మంచి ఫస్ట్ క్లాస్ మిషన్ అనేది రావడం జరుగుతుంది. గ్రైండర్ ఇది యాంగిల్ గ్రైండరు. మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి. 1000 నుంచి షూ పెడితే చాలా రకాలు 5,000 కంటే అటు ఇటు ఇంకా చాలా ఉన్నాయి. ఇందులోపట వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అంటే బోష్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఐబెల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఉన్నాయి. ఇలా మనము ఎక్కువ అయితే బోష్ కంపెనీ వాడితేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది లైఫ్ రావడం హీటచ్ అని ఇట్లా 1 by 1 చెప్పుకుంటూ పోతే చాలా రకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు, మరొకటి ఈ యొక్క బ్లేడ్స్ అనేది మార్బల్ కటింగ్ బ్లేడ్స్. ఇవి మనము పిండి గిన్నె మిల్ స్టోర్లో కానీ, ఎలక్ట్రానిక్స్ కరెంట్ సామాన్ దుకాణంలో కానీ మనకు ఈ యొక్క మార్బల్ స్టోన్ కటింగ్ బ్లేడ్ ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు. మరొకటి ఏంటంటే మన యాంగిల్ గ్రైండర్ ఈ యొక్క సైజుని బట్టి అది 3 ఇంచుల, 4 ఇంచుల, 5 ఇంచులు అని చెప్పేసి ఆ యొక్క బ్లేడ్ సైజ్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు, మనం ఏదైతే మిషన్ తీసుకున్నామో ఆ మిషన్కి సంబంధించిన సైజు బ్లేడ్ మాత్రమే మనం వాడాలి. చిన్నదైనా పెద్దదైనా వాడినట్టుంటే మనకే అది ప్రమాదమయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు చూడండి, ఈ యొక్క రాయి అనేది ముళ్ళు ఆడియడం అనేది ప్రస్తుతానికి నేను చేస్తున్నాను. మన తోటి పిండి గిన్నె మిత్రుడు ఖచ్చితంగా ప్రతి పండగకు అంటే సంక్రాంతి, ఆ తర్వాత వచ్చే ఆకాశి, ఆ తర్వాత ఫైనల్లో వచ్చే దసరా, 3 పండుగలకు మనం ఖచ్చితంగా ప్రతి సీజన్కు మనం ముళ్ళు ఆడియడం అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రుడు నేను మీకు చూపిస్తాను ఈ వీడియో లోపల. ఇట్లా హోల్ దగ్గర ఒక 3 ఇంచుల పొడవు మనం ఖచ్చితంగా ముళ్ళాడియడం అనేది, ఆ యొక్క చెక్కడం అనేది, గ్రైండ్ చేయడం అనేది చేసినట్టయితే మనకు బియ్యం అనేది ఆ హోల్ నుంచి పైకి చిమ్మడము, ఆ చిమ్మిన తర్వాత అటు ఎండింగ్ లోపల చివరకు అది పిండిగా గ్రైండ్గా అయ్యి మనకు పిండి అనేది బయటకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు, మీరు ఈ గాలాలు అనేటివి 1 ఇంచున్నర వరకు మీరు తీసుకున్నట్టయితే ఒక 5 mm 10 mm దాకా మన ఒక ఎంత అంటే మామూలుగా ఒక 1/2 ఇంచ్ అని కాదు, 1/2 ఇంచ్ కంటే తక్కువ, ఇంకా తక్కువ మనము ఆ యొక్క గాల లోతు అనేది తీసుకున్నట్టయితే మనకు ఆ యొక్క పిండి అనేది ఆగకుండా మనకు వెళ్ళడం అనేది, బయటకు రావడం అనేది గ్రైండ్ అయిన తర్వాత ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు, మీరు ఖచ్చితంగా ఈ గాలాలు అనేది బాగా లోతుగా కొట్టకుండా, బాగా పెద్దగా కొట్టకుండా, ఇంచున్నర కంటే ఎక్కువగా వెడల్పుతోటి కొట్టుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఎక్కువగా వెడల్పు కొట్టినట్టయితే మనకు బియ్యం గింజలు అనేది మనకు బయటకు రావడం అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు, మీరు ఒక ఇంచున్నర మాత్రమే వెడల్పుతోటి మనము ఆ యొక్క గాలాలు దారులు అనేది కొట్టుకున్నట్టుంటే, మనకు తీసుకున్నట్టుంటే, గ్రైండ్ చేసినట్టయితే మనకు పిండి అనేది ఆగకుండా, లోడు పడకుండా బయటకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు, మీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. నేను మీకు చూపిస్తున్న చూడండి, ఈ యొక్క 4 గాలాలు ఉన్నాయి, దారులు. ఈ దారుల వెంటనే మనకు పిండి అనేది బయటకు పోవడం అనేది ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఎయిర్ బ్లోయర్ తోటి, గాలి పంకతోటి మనము ఖచ్చితంగా
క్లీన్గా మనము గాలి కొట్టుకున్నట్టయితే అది బయటకు వెళ్ళిపోయే దుమ్ము ధూళంతా ఛాన్స్ అనేది ఉంటుంది. చూడండి, ఇట్లా బ్లేడ్ కానీ, ఇట్లా యాక్సో బ్లేడ్ కానివ్వండి, బ్రష్ కానివ్వండి, మనం క్లీన్గా చేసుకున్నట్టు తీసుకురాల్సిన రాకి మనకు మళ్ళీ హీట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు. మళ్ళీ కొన్ని రోజుల దాకా మనకు లైఫ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండి గిన్నెలు మీరు ఖచ్చితంగా ఇట్లా బ్రష్ తోటి అంతా గీకి ఆ రాయిని క్లీన్గా శుద్ధి చేసుకొని ఇట్లా ఎయిర్ బ్లోయర్ గాలి పంక కొట్టుకున్న తర్వాత మనము ఆ యొక్క ముళ్ళు ఆడేయడము, ఆ తర్వాత ముళ్ళు ఆడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అటు సైడ్ మనం చివరకు ఏం ముట్టుకోకుండా ఆ రాయి చివర ఏం చేసుకోకూడదు, ఎందుకంటే అక్కడనే గ్రైండ్ అవుతుంది కాబట్టి అదంతా రాయి చెడిపోవద్ది. మళ్ళీ మనం కొత్తగా ప్రజెంట్ ఇప్పుడు ఏమన్నా దాన్ని ముట్టుకున్నాం అనుకోండి, రాయికున్న గుణం అనేది చెడిపోద్ది. కాబట్టి మళ్ళీ మనం ఉసుక పట్టాలి, ఆ తర్వాత మక్కలు, ఆ తర్వాత మళ్ళీ వాడితే ఆ యొక్క పిండి అనేది రావడం మెత్తగా జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మనం ఎప్పుడైనా కానీ గాలాలు మాత్రమే, దారులు పిండి బయటకు పోయే దారులు మాత్రమే తీయాలి. మనం ఎక్కడ కూడా ఏం కూడా చేయొద్దు. కాకపోతే ఈ హోల్ దగ్గర ఒక దగ్గర హాఫ్ ఇంచు లోపట్నే ఇంకా మనకు బియ్యం గింజలు బయటకు రావడానికి, ఒక వస్తువులు బయటకు రావడానికి మనము కొంచెం లోతుగా ఒక 3 ఇంచులు ఇట్లా స్లోపుగా చేసుకున్నట్టుంటే మనకు చాలా బాగుంటుంది. ఆ స్లోప్ కూడా హాఫ్ ఇంచుల ఇంకా తక్కువ మనము అది ఆ స్లోప్ అనేది చేసుకున్నట్టు ఒక 3 ఇంచులు ఆ హోల్ నుంచి పైకి చాలా బాగా అనేది చుట్టూరా మంచిగా ఉంటుంది. కాబట్టి మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు ఖచ్చితంగా గమనించి ఈ యొక్క రాయిని ముళ్ళాడేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం గాలాలు ఎంత మంచిగా తీసుకుంటే పిండి అనేది అంత లోడ్ పడకుండా బయటకు పోయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనము ఎక్కువగా మక్కలు మాత్రం ఈ యొక్క స్టోన్స్కి, ఈ యొక్క పిండి గిన్నె లోపల మక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టద్దు. మక్కలు పట్టినట్టయితే ఆ యొక్క రాయికి ఉండే గుణం మాత్రం, ఆ రాయికి ఉండే ఆ పిండి మెత్తగా వచ్చే గుణం అంతా చెడిపోద్ది. కాబట్టి మీరు మక్కలు అనేది ఖచ్చితంగా పట్టద్దు. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మనం పిండి పడతామో ఆ యొక్క పిండి గిన్నె లోపల మక్కలు ఎప్పుడైతే పొడి మక్కలు పట్టినామో